మాది వరంగల్ జిల్లా అవతల నర్సంపేట. నేను 8 గంటలకు బయలుదేరిన, వీడికి వచ్చేందుకు 2:30 అయింది. నేను రాకపోతే మా పాప ఎంత బాధపడుతుందనే ఉద్దేశంతో ఎన్ని పనులున్నా కూడా మా పాప కంటే ఎక్కువ లేదు. వాళ్ళ సంతోషమే మా సంతోషం వాళ్ళ సగం బాలం అవుతుంది. మమ్మల్ని చూసినా కూడా వాళ్ళు ఏమున్నా మర్చిపోతారు. వాళ్ళ యొక్క చదువే గొప్ప, వాళ్ళ యొక్క భవిష్యత్తే గొప్ప అని మా పనులు ఎన్నున్నా పక్క పెట్టి వచ్చినాము. ఈరోజు ఈ శ్రీ చైతన్య యాజమాన్యానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏ రోజులైనా కూడా ఎవరినైనా సన్మానం చేస్తారు, కానీ ఈరోజు ఫార్మర్స్ డే సందర్భంగా రైతు యొక్క కష్టాన్ని గుర్తించి సన్మానం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే నా యొక్క విన్నపం, మేము కష్టపడి, వాస్తవానికి నాకు ఉన్నది 3 ఎకరాలు. నాకు 2 పాపలు. ఒక పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫ్యాషన్ డిజైన్ తీస్తున్నాను సిరిసిల్ల. మా పాప చిన్నమ్మాయి సెకండ్ ఇయర్. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్. వాస్తవానికి నాకు చదివినంత స్తోమత లేదు. ఫస్ట్ నా పాపలు 2 గవర్నమెంట్, మా ఊర్లో గవర్నమెంట్ హై స్కూల్లోనే చదివించిన. వాస్తవానికి నాకు వద్దు నాన్న అని నేను అంటానా, చదువుకుంటా డాడీ అని మా పాప అంటాను. నేను వేరే రూటు పొమ్మంటే మా పాపని ఇదే రూటు పోతా అంటాను. వాళ్ళ ఆలోచనను మనం పక్కదోర పట్టించకుండా వాళ్ళు ఏ చదువుకోవాలి. ఎందుకంటే నేను ఇంకా కష్టపడితేనే ఏం లేదు. రైతుకు చెమట ఓర్చుడే కానీ రూపాయి మిగిలేదు లేదు. వాస్తవానికి చెప్తే గొప్ప కాదు, కానీ ఈ కాలేజీలో 1 నెలకు వచ్చిన జీతం కాదు మా సంవత్సరం అంతా పడితే. కానీ నేనే కష్టపడతాను కదా, మా పిల్లలు కూడా ఇంత కష్టపడద్దు, భవిష్యత్తులో మంచిగా చదువుకోవాలి, వాళ్ళు మంచిగా ఉండాలి. ఆశాజీవి మనిషి ఎప్పుడైనా మంచిగా బతకాలని ఆశతోటే పని చెప్తా ఉంటాడు. ఆ ఆశను మీ తల్లిదండ్రులు కూడా, సరే నేనని కాదు, మీ తల్లిదండ్రులు కూడా అందరూ కష్టపడి చదివించిన వాళ్ళే ఉన్నారు. లక్షలు సంపాదించు కొందరు ఉండొచ్చు, కానీ దాదాపు 80% మొత్తం 80% 20% ఉండొచ్చు. కొందరు 80% అయితే కూలికి పోయి నా బిడ్డని భవిష్యత్తు మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, గొప్ప పేరు రావాలనే ఆశతో చదివిస్తారు. ఎప్పుడైనా కూడా ఎవరి భవిష్యత్తు ఎవరికి తెలియదు, మట్టిలో ఉంటుంది మాణిక్యం. మీలో ఏ నైపుణ్యత ఉంటుందో అది మీకు తెలియదు. కాకపోతే మీరు కష్టపడాలి. మా కష్టానికి తోడుగా మీరు కష్టపడి ఫలితం పొందినప్పుడు మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. మేము ఇప్పుడు ఒక వ్యవసాయానికి కూలికి పోతాం. కూలికి పోతే 100 ఇచ్చే కాడ 200 ఇస్తే మాకు ఎంత సంతోషం ఉంటుంది. ఎందుకంటే మేము పొద్దునాక చేసిన పనికి ఫలితం మాకు 100కు 200 వచ్చిందనే సంతోషం ఉంటుంది. కానీ మీరు కూడా చదువుకున్నంత లాస్ట్కు మీరు సెటిల్ అయినాక మంచి భవిష్యత్తు ఉంటే మాకు కూడా తృప్తి ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎంత చక్కగా చెప్పండి. 3 ఎకరాల రైతు 3 ఎకరాల మీద వాళ్ళు కౌలు తీసుకుంటే 3,15లో 3,20లో 60,000 మాత్రం వస్తాయి. కష్టపడి పని చేస్తే 3,25లో 3,30లో 90,000 మాత్రమే ఆయన జీవిత సంపాదన. ఇక్కడ మన దగ్గర పనిచేస్తున్న చిన్న ఒక క్లీనర్కి మనం నెలకు సుమారుగా 7,000 ఇస్తాం. భోజనం పెట్టి రూమ్ ఇచ్చి దానిలో కూడా సగం మాత్రమే సార్. అట్లాగనే ఆయన వచ్చి ఇక్కడ పని చేసుకోలేక కాదు, కానీ ఆ వృత్తి అనే దానికి విలువనిస్తారు వాళ్ళు. ఈ భారతదేశంలో ఇంత గొప్ప ప్రపంచ పటంలో భారతదేశానికి వ్యవసాయ రంగంలో గొప్ప ఉన్నత స్థితికి ఎదగడానికి బలమైన కారణం ఏంటంటే ఎందరో మహానుభావులు ఇట్లాంటి వ్యక్తులు త్యాగాలు. ఇది వాస్తవం. ఎంతలో త్యాగాలు. ఎక్కడో చోటుకి వెళ్ళి ఇంతకన్నా బెటర్గా సంపాదించుకోవచ్చు, ఇంతకన్నా బెటర్గా ఇన్కమ్ తెచ్చుకోవచ్చు, కానీ వృత్తి మీద ఉన్న గౌరవం అట్లాంటిది. దాంట్లో ఏం వస్తుందనేది కాదు. ఈ భారతదేశంలో ఉన్న ఎందరో కోట్ల మంది మళ్ళీ తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ని చదువుకొని ఆయన ఏమన్నాడు, అమ్మాయిని వద్దమ్మాయి చదువు మనం చదివించలేమంటే, కాదు నేను చదువుకుంటాను డాడీ. ఎస్, శక్తి లేకపోయినా చదివిస్తున్నాడు. అర్థం చేసుకొని తోటి స్నేహితుల యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని మంచి మాట, మంచి సహకారం అనేది ఉండాలి. తెలిసి తప్పు దారిలో మనం నడవకూడదు, పక్కన వాళ్ళని నడిపించే ప్రయత్నం చేయకూడదు. అందరూ మనలాగానే వెల్ సెటిల్డ్గా ఉంటారని అనుకోకూడదు. ఆర్థికపరమైన, నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటా,
ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ అమ్మాయికి కూడా తెలియకుండా వాళ్ళ నాన్న పెంచిన సందర్భాలు ఉంటే మీకు తెలుసుకోలేదు. అట్లా కానీ వాళ్ళు ఏ రోజు కూడా చేయి జాచి ఒకరి దగ్గర నుంచి ఆశించే మనుషులు కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటానికి గుడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పదానికి. కాబట్టి ఇట్లాంటి మహనీయుల యొక్క దీవెనలు ఉన్నది కదా, వీళ్ళందరి చేత మీకు దీవెనలు ఇప్పించే ఉద్దేశం ఏంటంటే భగవంతుడు డైరెక్ట్గా వచ్చి ఒక అల్లాను, ఒక జీసస్, ఒక శ్రీరామ రూపంలో రాడమ్మ. ఏదో ఒక మనుషుల రూపంలోనే భగవంతుడు ఆశీస్సులు ఇస్తాడు. ఇవాళ మీ అదృష్టం ఈ కార్యక్రమం ఇంతమంది సమక్షంలో వాళ్ళందరితో మీ బ్లెస్సింగ్స్ తీసుకోవటం. దీని యొక్క ఫలితం ఏంటంటే మొన్న మీరు చేసిన డ్రామా జిమ్మిక్స్ వల్ల పోయిన టైం